వనస్థలిపురంలోని గ్రీన్ సిటీ కాలనీలో దారుణం జరిగింది. సునీత అనే మహిళను ఆమె మాజీ భర్త అత్యంత దారుణంగా హత్య చేశాడు. ఉదయం 11 గంటలకు అపార్ట్మెంట్లోకి మన గ్రీన్ సిటీ కాలనీలోనే ఉన్నాం. అక్కడ కనిపిస్తుంది అపార్ట్మెంట్ 4th ఫ్లోర్లో ఉంటున్న సునీత ఎవరైతే మాజీ భర్త ఉన్నారో ఆయనకు విడాకులు ఇచ్చి ఇక్కడ ఉంటుంది. మరొకరిని పెళ్లి చేసుకొని ఆ కోపంతో తన భార్య మరొకరిని పెళ్లి చేసుకుంది, తనకు డైవర్స్ ఇచ్చిందన్న కోపంతో సునీతను మొదటి భర్త మహేష్ మాజీ భర్త అత్యంత దారుణంగా కత్తులతోటి పొడిచి చంపాడు. అయితే మనం కనిపిస్తుంది అక్కడ వెంకటేశ్వర ఇన్ఫ్రా అపార్ట్మెంట్ 4th ఫ్లోర్లో ఉంటున్న సునీతను అత్యంత కిరాతంగా చెప్పాడు. అయితే సునీతకు ఈ పెద్దపల్లి జిల్లా మంత్రికి చెందిన మహేష్ తోటి 5 ఏళ్ల కిందట పెళ్ళయింది. సునీత సాఫ్ట్వేర్ జాబ్ చేస్తుంది. ఇక్కడ పెళ్ళైన తర్వాత కొన్ని నెలలకు ఇద్దరి మధ్య మనస్పర్ధలు రావడంతో వారిద్దరు విడిపోయారు. మనస్పర్ధలు రావడంతో విడిపోయారు. డైవర్స్ ఇచ్చింది సునీత మహేష్కు. దీంతో సునీత మరొకరిని పెళ్లి చేసుకుంది. ఇటీవల ఆ కోపంతోటే మహేష్ ఈరోజు ఉదయం 11 గంటలకు కత్తులతో పెట్రోల్ తీసుకొని ఇక్కడ వచ్చాడు. అపార్ట్మెంట్ దగ్గరికి వచ్చి 4th ఫ్లోర్లో ఉంటున్న సునీత ఉంటున్న ఫ్లాట్కి వెళ్ళాడు. అక్కడ ఫ్లాట్కి వెళ్ళి ఆమెపై దాడికి పాల్పడి ఎవరైనా అడ్డొస్తే పెట్రోల్ పోస్తానని చెప్పి కూడా బెదిరించి ఆమెను విచక్షణ రహితంగా కత్తులతో పొడిచి చంపాడు. ఆ తర్వాత వనస్థలిపురం పోలీసులు ఇక్కడికి చేరుకొని నిందితుడు మహేష్ను అదుపులోకి తీసుకున్నారు. అయితే సిటీలో పట్టపగలే జరిగిన అత్యంత దారుణమైన ఘటనగా చెప్పుకోవచ్చు. మొత్తం సిటీ వ్యాప్తంగా సంచలనం రేపిన ఘటనగా చెప్పుకోవచ్చు. పెద్దపల్లి జిల్లాకు చెందిన మహేష్ తోటి పెళ్ళైనప్పటికీ అతనికి డైవర్స్ ఇచ్చింది. మనస్పర్ధల కారణంగా ఇరువురు విడిపోయారు. అయితే సునీత ఇటీవల మరొకరిని పెళ్లి చేసుకుంది. ఆ కోపంతో ఆ కక్షతోటి మహేష్ ఇక్కడికి వచ్చి ఆమెను హత్య చేశాడు. తర్వాత పోలీసులు అతన్ని అదుపులోకి తీసుకొని వనస్థలి పోలీస్ స్టేషన్కి తరలించారు. ప్రస్తుతం అయితే అక్కడ ఉద్రిక్త వాతావరణం ఉన్నట్టుగా తెలుస్తుంది. బంధువులు కానీ పోలీసులు కానీ ఎవరిని లోపలికి రానివ్వట్లేదు.